కంతిలో ఎలా వేసాడో ఎగ్జాక్ట్లీ అలా వేసాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ అసలు డైరెక్షన్ అయితే కొరటాల శివ గారికి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అండ్ అనిరుద్ ఏం తాగి బీజియం కొట్టాడో కూడా నాకు తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ కి ఎవ్రీ వేరియేషన్ కి ఎంత బాగా ఇచ్చాడంటే లైక్ యూ లిటరలీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. గూస్ బంప్స్ ప్రతి సీన్, షార్ట్స్ గానీ క్లైమాక్స్ అయితే సూపర్, ట్విస్ట్ ఇంకా సూపర్. యూ కెన్ ఎంజాయ్. No, please, no spoiler alerts, please. NTR is like man of the masses, like you can enjoy so much. షార్క్ సీన్ ఒక చాలా బాగుంటది అండ్ ఒక ఫైర్ షాట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు లిటరలీ. అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ యూ హావ్. నో, నాట్ ఈవెన్ రొటీన్. అసలు డైరెక్షన్ ఆఫ్ షార్ట్స్ అయితే నిజంగా చెప్తాను ఏ డైరెక్టర్ తీయలేరు అలాగా. లిటరలీ చెప్తున్నాను, ఏ డైరెక్టర్ అలా తీయలేరు. జాన్వీ కపూర్ చెప్తున్నాను, మన తెలుగు హీరోయిన్స్ అయితే ఎవరు బీట్ చేయలేరు. జస్ట్ 20 minutes ఉంది. జస్ట్ తనకు అసలు సీన్స్ వెళ్ళారు. సెకండ్ హాఫ్ ఒకటే ఉంది. ఫస్ట్ థింగ్ ఎన్టీఆర్ యాక్టింగ్, సెకండ్ థింగ్ లిటరలీ చెప్తున్నాను డైరెక్షన్. ఐ కెన్ సే ద డామ్ షూర్ నో డైరెక్టర్ కెన్ బీట్ లైక్ హిమ్. చాలా తక్కువ ఉంది క్యారెక్టర్ తను. విలన్ యాక్షన్ బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగుంది. బట్ ఒక్క పాటలో అయితే బాగుండేది సినిమా. అంత ల్యాగ్ అనిపించింది. స్టోరీకి 2 పాటలు అవసరం లేదు, బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంది ఉంది, బట్ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. నేను అంటే ఫ్యాన్స్ అని కాదు, నేనేం ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. ఫ్యాన్స్ కి పండుగ, ఫ్యాన్స్ కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే స్టోరీకి అంత అవసరం లేదు అన్నప్పుడు అందరూ పెట్టలేరు కదా. ఐ కాంట్ గెస్ ఎనీథింగ్. నేనైతే 5 ఇస్తా అండి, నాకు చాలా నచ్చింది. డ్యూయల్ రోల్ చాలా బాగుంది. 2 బాగున్నాయండి, ఒకటి నేను చూస్ చేసుకోలేను, 2 చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్, డాన్స్ పిచ్చిలేపిసాడు. ఏంటండి ఫైట్ సీక్వెన్సెస్ హైలైట్ అండి. ఎన్టీఆర్ డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. అంటే స్టోరీకి అంత అవసరం లేదు కదా. కొన్ని ఎక్స్పెక్ట్ చెయ్యని ఉందండి, ఉంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం చాలా బాగుంది. ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది అన్న, బట్ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అయింది అనిపించింది, కానీ బోర్ అయితే కొట్టలేదు. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుందన్న. అంటే కొరటాల శివ గారు ఏదైతే మైనస్ అయ్యి ఎంతైతే ట్రోల్ చేశారో, ఈ సినిమా తర్వాత కొంచెం ఆయన చాలా మెచ్చుకుంటారు. ఆయన రాసుకున్న డైలాగులు కానీ టేకింగ్ అని నాకు చాలా బాగా అనిపించింది. కథ రొటీన్ అయినా సరే, రాసుకున్న టేకింగ్, డైలాగులు, సీన్స్ అయితే మాత్రం బాగుందన్న. బట్ ఇందులో ఎన్టీఆర్ గారు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక ఊసకోత ఊరమాసాన్ని చెప్పుకోవచ్చు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆయన బీజిఎం కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా మన అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అనమాట. సినిమాకి ప్రతి ఫ్రేమ్ లో ఎలివేషన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ బీజిఎం అయితే జైలర్ తర్వాత ఆ రేంజ్ బీజిఎం అనుకోవచ్చు. ఇంకా కొర్రల శివ గారు చెప్తున్నాను, కొర్రల శివ గారు ప్రాణం పెట్టారు సినిమాకి. ఎందుకు లేట్ అయింది ఏంటంటే చాలా మంది ట్రోల్ చేశారు, బట్ ట్రోల్ చేసిన దానికి మించి ఇచ్చాడని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా కొంచెం బాగా రాసుకుని 2-3 యాక్షన్ సీక్వెన్స్ అయితే అంటే ఏం తగ్గిందంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా మనకు ఓవర్ మాస్ విచ్చ లెవెల్లో చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఏదో కామెడీ జరుగుతుంది కానీ నవ్వాలి కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఏదో తక్కువ వెళ్తుంది మన సినిమాలో, ఏదో వెళ్తుంది అనిపిస్తుంది. ఏదైనా కొరటాల శివ గారికి ఏంటంటే మెయిన్ మాస్ సీన్స్ లో మంచి పవర్ ఉందన్న. ఆయన మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ డైరెక్టర్ అయితే పక్కా. ఆయన ఈ సినిమాని కూడా కమర్షియల్ యాంగిల్ లో తీసాడు. బట్ కామెడీని ఏదో పెట్టాలి కాబట్టి కావాలని రాసుకున్నట్టు కాకుండా ఏదో న్యాచురల్ గా అక్కడక్కడ పండింది అంతే. జాన్వీ కపూర్ అయితే వేస్ట్ సినిమాకి కేవలం ఒక చుట్టముల్లే సాంగ్ కోసం పెట్టుకున్నారు రావండి. మరి సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉంటుందో చూడాలి. అంటే సెకండ్ పార్ట్ ఏంటన్నా, ఇప్పుడు మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఓవర్ మాస్ లుక్ కదా, సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే కథను మధ్యలో ఆపేశారు. చెప్తాను సెకండ్ పార్ట్ ఉందని కాబట్టి దాని క్లైమాక్స్ నచ్చిందా నచ్చదని కాదు, సెకండ్ పార్ట్ లెక్కలోకి తీసుకోకూడదు. బట్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం గూస్ బంప్స్ అని చాలా ఎంజాయ్ చేస్తారు. సిగ్గల్ థియేటర్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చట్టలు చింపుకుంటారు అనమాట. నాకైతే బాగా అనిపించింది. ఒక బాహుబలి రేంజ్ లో మనకు సెకండ్ పార్ట్ లీడ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మరి ఫ్రీ క్లైమాక్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే హైప్ ఉందో అదే హైప్ మళ్ళీ మనం ఫ్రీ క్లైమాక్స్ నచ్చితే. 1 వరల్డ్ లో చెప్పాలంటే 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్సే కదా ప్రతి ఒక్కరు చూసే సినిమా దేవర ఓర మాస లుక్ అన్న. అంతేనా, థ్యాంక్ యూ. డాన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపిస్తాయి? నెక్స్ట్ లెవెల్. కొరటాల శివ గారు కంబ్యాక్ అంటారా? యా,
డెఫినెట్లీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. మీకు అంటే యాక్టింగ్ కానీ మిగతా వాళ్ళందరూ అంటే క్రూ వాజ్ వెరీ నైస్. సో చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారి చుట్టమల్లె సాంగ్ వచ్చింది కదా, బాగా ట్రెండ్ అయింది. అంటే ఆవిడ నా సాంగ్ వరకే వాడారని చెప్తున్నారు మూవీలో, స్పేస్ లేదని చెప్పి. ఆహా, అలా ఏం లేదండి. ఇట్ ఇస్ మీడియాలో కొంతమంది లాగ్ ఉంది అన్నారు. ఆహా లేదండి. మీకు ఏం నచ్చింది మూవీలో? మాకు యాక్చువల్లీ అన్ని నచ్చింది. నేను ఒక డై హ్యాట్ ఫ్యాన్ ని ఎన్టీఆర్ కి. సో ఐ జస్ట్ లవ్ ఇట్. సో ఎన్టీఆర్ ఒక ఆడియో రిలీజ్ లో అన్నారు కాలర్ చేసే విధంగా ఉంటది నా నెక్స్ట్ మూవీ అన్నారు, అట్లా ఉందా నిజంగా? ఉంది ఉంది. 6 years హార్డ్ వర్క్ కనపడుతుంది అక్కడ. అండ్ నిజంగా ఫ్యాన్స్ కి అయితే క్లైమాక్స్ ట్విస్ట్ బాహుబలి లా ఉంది అంటారు, అది నిజమేనా? ఆ. అయిపోయిందా?